ఓకే. సో నిన్న క్లాస్‌లో మనం ఎలివేషన్ పార్ట్‌లో కొంతవరకు మనం డిజైన్ చేయడం అనేది చేసుకున్నాం. అయితే ఇక మనకి లాస్ట్ క్లాస్‌లోని ఏమైందంటే బాటమ్ పార్ట్‌లో మనం అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలివేషన్ ఆఫ్ ద బిల్డింగ్‌లోకి ఫస్ట్ వద్దాం. సో ఇక్కడ సౌత్ ఎలివేషన్‌లోకి వస్తే ఈ సౌత్ ఎలివేషన్‌లో నాకేంటంటే ఈ డౌన్ లైన్లో నాకు ఈ చిన్న పార్ట్ ఒక వాల్ అనేది ఇది ఎక్కడ నుండి ఉందో అంతవరకు మనకి ఇక్కడ కావాలనుకుంటున్నాం. ఓకే. అయితే ఇక్కడ ఈ ఎలివేషన్ లెవెల్లో ఏంటంటే మనం ఏం చేసామంటే దీన్ని స్లాబ్ లెవెల్ బిలో అని చెప్పేసి ఒక 1 ఫీట్ అనేది ఇక్కడ ఎలివేషన్లో తీసుకున్నాం. అయితే ఇది ఎక్కడది అని అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఓకే. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వాల్ ఏదైనా మనం క్రియేట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను స్లాబ్ ఏరియా అనేది మనం తీసుకుంటే అంటే స్లాబ్ వర్క్ అంటే స్లాబ్ బిలో అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. అయితే నేను ఆల్రెడీ ఏంటంటే వాల్ 4.5 అంగుళాల వాల్ని నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే దీంతో నేను ఏం చేస్తున్నానంటే హైట్లో ఫస్ట్ మనం ఎక్కడ నుండి డ్రా చేయాలి మనం. సో స్లాబ్ లెవెల్ అనేది మనం తీసుకోవాలి ఫస్ట్. ఓకే. సో స్లాబ్ లెవెల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ లెవెల్ నుండి ఎక్కడి వరకు నాకు కావాలి? ఫస్ట్ ఫ్లోర్ వరకు కావాలి. అది అయిపోయిన తర్వాత వాల్ తాలూకా లొకేషన్లో ఫినిష్ ఫ్రమ్ ఎక్స్టీరియర్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఈ వాల్ ఎలాగైతే మనం డ్రా చేసుకున్నామో మనం ఆ వాల్ తాలూకా ఎండింగ్ వరకు మనం తీసుకొని దీన్ని 2 సార్లు ఎస్కేప్కి కొడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు నేను ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళేది అనుకోండి. సో ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్తే నాకు ఇప్పుడు ఏమైందంటే ఈ బిలో బాటమ్ లెవెల్ ఏదైతే ఉన్నదో అది నాకు ఇక్కడ క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు నాకు ఇదంతా కూడా ఒకటే, మధ్యలో మనకేంటంటే స్లాబ్ ఉంది. ఓకే. సో మెటీరియల్లో మనం అప్లై చేసినప్పుడు ఇదంతా కూడా మనం ఒకటిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అంతటినీ కూడా ఇలా డ్రా చేసాం కదా, అంటే ఇది లెవెల్ తీసుకొని మనం డ్రా చేసాం. కానీ మెటీరియల్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్ అనేది సపరేట్గా వస్తుంది, అలాగే ఈ బాటమ్ లెవెల్ వాల్ అనేది సపరేట్గా వస్తుంది. కానీ మరి మధ్యలో అంటే ఈ పార్ట్కి వచ్చేసరికి మధ్యలోనే నాకు ఇక్కడ ఏముంది? స్లాబ్ అనేది ఉన్నది. ఓకే. సో స్లాబ్ అనేది ఉన్నప్పుడు మనకేమవుతుందంటే కలర్ వేరియేషన్ అనేది మనకి రావటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే. అది మనం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సైడ్ పార్ట్లో ఎలివేషన్ అంటే ఈ సైడ్ పార్ట్లో నాకు ఎలివేషన్ కావాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ రోడ్ లెవెల్లో ప్లాన్లోకి వెళ్ళిపోతే ఇందులో నాకు స్టేర్స్ అనేది ఉన్నది. ఓకే. సో ఈ స్టేర్ అనేది మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనకి తెలుసుకోవాలి. అయితే ఆర్కిటెక్చరల్ ట్యాబ్లో స్టేర్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది ఒక ఆప్షన్. సో స్టేర్ అనేది మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్
స్టేర్ అనేది మనం సెలెక్షన్ చేసుకొని ఇందులో మనకి ఎన్ని నెంబర్స్ కావాలి అంటే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఒక 20 నెంబర్స్ ఇచ్చాను అనుకోండి. సో 20 నెంబర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ నేను ఒక పర్టికులర్ ఏరియాలో నేను స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఒక పర్టికులర్ ఏరియాలో మనం స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సో ఇక్కడికి మనకి 10 స్టేర్స్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ రన్ రైట్ సైడ్ అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ నుండి అయితే మనం ఆపేసామో సో అక్కడ నుండి మనం ఇక్కడ మిగిలిన స్టేర్స్ ఏవైతే ఉంటుందో వాటిని మనం ఇక్కడ ఫినిష్ చేయాలి. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ స్టేర్స్ అనేది నాకు క్రియేట్ అయింది. ఓకే, కానీ ఫర్ సపోజ్ నాకు ఈ స్టేర్స్ అనేది మనం ఏం చేసాము, లెవెల్స్ ఏమి కూడా యాక్చువల్గా సెలెక్ట్ చేయలే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ ఓకే అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఈ స్టేర్స్ అనేది నాకు దీనికి లెవెల్లో రావాలి అంటే స్టేర్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్ అనే మోడిఫైర్ తీసుకొని ఈ వాల్కి ఇది నేను అలైన్ ఇస్తే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే ఆ వాల్ అనేది అలైన్ అయిపోద్ది. ఒక్క నిమిషం. హలో, ఏడమ్మా? మార్నింగా? మార్నింగ్ ఏం లేదమ్మా, 12 to 1 పెడితే పెట్టుకోవాలి. 9:30 అయిపోయినమ్మా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలా అలైన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఎలివేషన్ లెవెల్కి వచ్చామనుకోండి. ఇక్కడ ఎలివేషన్ లెవెల్లో ఏమైందంటే యాక్చువల్గా ఈ స్టేర్స్ అనేది అది ఆటోమేటిక్గా కాంపౌండ్ లెవెల్ వాళ్ళు తీసుకుంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ మనం రోడ్ లెవెల్ దాంట్లోకి వచ్చేసి స్టేర్స్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీ ఎడిటర్లో మనం ఏం చేయాలంటే
ఇక్కడ స్టేర్స్ నేను తీసేస్తున్నాను. ఆర్కిటెక్చరల్ ట్యాబ్లో స్టేర్ అనేది మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ టాప్ లెవెల్ అనేది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని కావాలి? సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ 20 ఇస్తున్నా. అది ఇచ్చేసిన తర్వాత నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నానంటే దీనికి సెంటర్ నుండి ఇట్లా పెట్టుకొని ఇప్పుడు రన్ రైట్ సైడ్ కాబట్టి మళ్ళీ మనం ఒక చిన్న గ్యాప్ ఇచ్చేసి ఈ ఎండ్కి ఇలాగా మనం తీసేస్తాం. సో తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఓకే అని మనం పెట్టేసుకోండి. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ స్టేర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేస్తే అలైన్లోకి వెళ్తే నేను ఏం చేస్తానంటే ఈ వాల్ తాలూకా తీసుకొని దాన్ని ఇక్కడ అలైనింగ్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఈ వాల్కి ఇది నేను అలైన్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా వచ్చింది. కానీ ఇక్కడ మనకి మళ్ళీ మనం ఒకసారి ఎలివేషన్ వ్యూలోకి వెళ్తే ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా నాకు ఏదైతే కావాలనుకున్నానో ఆ లెవెల్కి ఇది నాకు వచ్చింది. ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్దాం. సో ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళినప్పుడు ఈ సైడ్ ఏవైతే ఉందో అది నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఎలివేషన్ చేసినప్పుడు వాల్ అనేది తీసుకుంటాను కాబట్టి ఫస్ట్ నేను వాటిని నేను డిలీట్ చేసేస్తున్నాను. అయితే ఈ ఏదైతే ఈ సెంటర్లో ఉందో ఆ సెంటర్లో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ప్రాపర్టీస్లో గ్లాస్ కింద నేను దాన్ని కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే నాకు సెంటర్లో పార్ట్ది నాకు గ్లాస్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమైందంటే ఈ స్లాబ్లోకి ఈ స్టేర్స్ అనేది వచ్చేసింది. మరి ఇప్పుడు ఎలా కాదు? సో అలా రాకూడదు కదా యాక్చువల్గా. అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్లోర్ లెవెల్కి వెళ్తాను. ఫస్ట్ ఫ్లోర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఓపెనింగ్స్లో షాఫ్ట్ ఓపెనింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ షాఫ్ట్ ఆప్షన్ అనేది ఏంటంటే మనకి ఎక్కడ నుండి ఎంతవరకు కావాలి అనేది మనం పెట్టుకోవాలి. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఓపెనింగ్ అనేది ఇక్కడ నుండి సో ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని ఇలా మళ్ళీ ఈ ఎండ్లో ఇలాగా క్లోజ్ చేయాలి. సో చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే నాకు మళ్ళీ నేను ఐసోమెట్రిక్ వ్యూలోకి వచ్చేసరికి నాకు అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా
షాఫ్ట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇగోండి ఇక్కడ చూసారా, ఇది షాఫ్ట్ ఓపెనింగ్ అంటారు. ఇది అప్లై చేయడం వల్ల స్లాబ్లో ఓపెనింగ్స్ ఏవైనా నేను చెయ్యాలి అనుకుంటే సో ఈ రకంగా నేను ఓపెనింగ్స్ అనేది నేను చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, నాకు ఇప్పుడు ఏమైంది, ఇక్కడ స్లాబ్ ఓపెనింగ్ వచ్చింది, అలాగే ఇక్కడ స్టేర్ వచ్చింది. ఇక్కడ మనకి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేర్స్ అనే దాన్ని బట్టి అక్కడ మనం ఏంటంటే మనకి కావాల్సిన కాంపోనెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవడానికి వచ్చింది. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్టేర్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ నేను డబల్ క్లిక్ చేసుకుంటే నాకేమవుతుందంటే నేను స్టేర్స్ని ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనకి దాని తాలూకా ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 3 feet వచ్చింది, సరిపోయింది. అలాగే ఇక్కడేమో మళ్ళీ మనకి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా మనకి 3 feet, అంటే 3 feet 3 feet టోటల్గా 6 feet. కానీ ఇక్కడ నాకు 6 feet ఆల్మోస్ట్ ఇక్కడ ఇంచెస్ తేడా, అంటే ఇక్కడ మనకి ఎన్నో ఇంచులు తేడా వచ్చింది. సో ఇక్కడ మనం ఫర్ సపోజ్ 6 space 3 inches అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది, నాకు ఈ మధ్యలో గ్యాప్ అనేది తగ్గింది, అది లోపలికి కంప్రెస్ అయింది. అంటే ఇక్కడ నేను 6 feet 2 inches ఇస్తాను. సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా నాకేమైందంటే ఆ గ్యాప్కి ఈ గ్యాప్కి ఎగ్జాక్ట్గా నాకు సరిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి తీసుకొద్దాం. సో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎలివేషన్ ఆఫ్ ద బిల్డింగ్లోకి వస్తే ఇక్కడ నేను దీన్ని ఏం చేద్దామంటే ఫినిష్లో పెట్టుకొని ఇది ఇక్కడ వైర్ ఫ్రేమ్ అని పెట్టుకున్నాను అనుకోండి. వైర్ ఫ్రేమ్ అని పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఈ స్టేర్ తాలూకా రేజర్ థ్రెడ్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఓకే, అంటే అసలు మనకి ఈ హిడెన్ లైన్ అంటే ఏది హిడెన్ లైన్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఏం తెలియదు అన్నమాట. సో చాలా నీట్గా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే వాల్ అనేది ఉంది. అంటే ఇది మనం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేస్తే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ వాల్ ఉంది, కానీ ఈ వాల్కు ఆనుకొని నేనేం చేయాలి, ఎలివేషన్కి సంబంధించిన వాల్ని నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాను. అర్థమైందా? సో ఆ వాల్ని నేను కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే బాటమ్ పార్ట్ నుండి నాకు వాల్ అంటే ఎలివేషన్ తాలూకా వాల్ అనేది నాకు రావాలి. కానీ ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐసోమెట్రిక్ వ్యూలో తీసుకుంటే సో ఈ ఐసోమెట్రిక్ వ్యూలో మనకి చూడండి ఎక్కడైతే షాఫ్ట్ ఓపెనింగ్ ఎండింగ్ అయిందో అక్కడ నుండి మనం ఇక్కడ వాల్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే సో మనకి ఇక్కడ రైలింగ్ అనేది వస్తుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం అనేది మనకి రాదు. సో అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ జాగ్రత్తగా మనం వీటిని డిజైన్ చేసుకోవడం మనకి రావాలి. సో ఇక్కడ రోడ్ లెవెల్కి వచ్చేద్దాం మళ్ళీ. ఓకే, అయితే ఇక్కడ మనం ఫ్రంట్ ఎలివేషన్లోకి వస్తేప్పుడు అంటే ఏది సౌత్ ఎలివేషన్లోకి వచ్చినప్పుడు ఈ సౌత్ ఎలివేషన్లో మనకి ఎక్కడ వాల్ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అంటే ఏది ఇది. సో ఇక్కడ మనకి ఎలివేషన్ అనేది మనం ఒక మెట్ది మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే,
సో కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ లెవెల్ అంటే ఏంటి, బాటమ్ అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, వాల్ అని నేను తీసుకొని మళ్ళీ నేను ఏం చేయాలి, ఇది చేయాలంటే నాకు యాక్చువల్గా మళ్ళీ మనం 3 ఎలివేషన్లోకి రండి. ఇప్పుడు నేనేం చేయాలంటే నాకు ఇక్కడికే ఆల్రెడీ 3 ఫీట్ ఉంది ఇది, అంటే ఇది పారాపెట్ వాల్ లెవెల్ ఏమో 3 ఫీట్. ఓకే, కానీ అక్కడ నుండి అంటే అక్కడ నుండి ఇది మనకి ఎంత ఉంది, సో చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంది. సో నాకు అక్కడ నుండి ఓన్లీ 7 స్పేస్ అంటే 7 ఫీట్, అంటే ఇది అప్ టు ఇది ఏంటిది లెవెల్, ఇది ఇక్కడ లెవెల్ 6. ఓకే, సో లెవెల్ 6 అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడ డిజైన్ చేసినప్పుడు వాల్ దానికి సంబంధించిన ప్రాపర్టీని మనం అప్లై చేయడానికి అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వాల్ తీసుకొని ఇది ఇక్కడే మనం ఇట్లాగా తీసుకోవడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీనికి ఆపోజిట్గా, సో ఇక్కడ నుండి నేను వాల్ చూసారా, అది ఎక్స్టీరియర్ కాబట్టి నాకేమవుతుంది, దానికి అవుటర్ పార్ట్కి వెళ్తుంది. సో అయితే అది ఎక్కడ వరకు వెళ్ళాలి అనేది నేను మళ్ళీ చెప్పలేదు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి, అప్ టు లెవెల్ 6 వరకు నేను ఇవ్వాలి. ఓకే, అది నాకు ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నుండి అంటే వాల్ అక్కడ లోపల ఉంది కాబట్టి నాకు మళ్ళీ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉందని నాకు అది హెచ్చరిస్తుంది అనమాట. వాల్లోని ఇది ఏమైపోయిందంటే ఓవర్లాప్ అయింది. వాల్ అనేది మనకి ఓవర్లాప్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను లేదు, ఇది దాని మీద మనకి వాల్ రావాలి కాబట్టి ఈ పార్ట్ ఆఫ్ ద వాల్ని డిలీట్ చేస్తాను నేను. మొదట డిలీట్ చేసి ఈ పార్ట్ ఆఫ్ ద వాల్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ ఆఫ్ ద వాల్ ఏదైతే ఉందో ఇక్కడ నేను అంటే నాకు ఇక్కడ వరకు ఏం చేస్తానంటే స్ప్లిట్ చేస్తాను, వాల్ని స్ప్లిట్ చేసుకున్నాను. సో ఈ పార్ట్ ఆఫ్ ద వాల్ని నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ టాప్ ఆఫ్సెట్ అని ఉంటుంది చూడండి. ఈ టాప్ ఆఫ్సెట్ దాంట్లో లేకపోతే ఇక్కడ మనం ఇది బేస్ లెవెల్ ఏమో రోడ్ లెవెల్ అని వచ్చింది, టాప్ ఏమో ఇక్కడ నేను అప్ టు లెవెల్ 6 అనేది ఇవ్వాలి. ఇగోండి లెవెల్ 6 అనేది ఇచ్చేసి అప్లై చేశాను అనుకోండి. సో అప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలోకి వచ్చినప్పుడు నాకు ఈ వాల్ ఏదైతే ఉందో ఇది దీంతో ఇంక్లూడ్ అయిపోయి నాకు ఇక్కడ అంటే ఎందుకు ఆ గ్యాప్ అంటే మనం స్టేర్ ఎక్కినప్పుడు మన ఒక డార్మెట్ లాగా ఒక రూమ్ ఉంటుంది. స్టేర్స్ దగ్గర మనకి ఏ రకమైన వర్షం ఏది పడకుండా ఒక డార్మర్ రూమ్ లాగా ఉంటుంది ఎందులోనైనా కూడా. సో దానికి మనం కంబైండ్ చేస్తూ మన తాలూకా ఎలివేషన్ని మనం డిజైన్ చేయాలి అనుకున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఎక్కడైతే ఇక్కడ గ్యాప్ ఉన్నదో నాకు ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఈ గ్యాప్ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే అక్కడ ఒక
కాలం లాంటిది నేను డిఫైన్ చేయాలనుకున్నాను. ఒక అంటే ఇది 4.5 వాల్ కదా, సో దీన్ని ఫస్ట్ నేను అక్కడ టెర్మినేట్ చేసేస్తున్నాను. ఓకే, సో అంటే నాకు దీనికి బేస్లో నాకు కావాలి. ఓకే, నా డిజైన్ అలాగుంది, అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ డిజైన్కి బేస్ చేసుకొని నేను క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ రోడ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఎక్కడైతే ఇది ఎండ్ చేశానో వాల్ అనేది నేను తీసుకొని ఇక్కడ ఎడిట్ టైప్లోకి వెళ్ళిపోయి డూప్లికేట్ అని చెప్పేసి ఇక్కడ ఫర్ సపోజ్ నాకు అది ఒక 1 ఫీట్ కావాలి. ఓకే అని చెప్పి స్ట్రక్చర్లోకి వెళ్ళి ఇక్కడ నేను 1:0 అని ఇస్తాను, ఇచ్చి ఓకే అని చెప్తాను. ఇది మళ్ళీ ఓకే అని చెప్తాను. అయితే ఇక్కడ మనము లెవెల్ 6 వరకు నాకు కావాలి కాబట్టి నాకు యాక్చువల్గా ఈ ఎండ్ నుండి ఈ ఎండ్ వరకు నాకు ఇది కావాలి అంతే. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఆ వాల్ని మనం సెలెక్ట్ చేసుకొని అలైన్లోకి వెళ్ళిపోయి ఆ వాల్కి ఈ వాల్కి మనం ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే అలైన్మెంట్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ నాకు ఈ వాల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకా నీట్గా కనిపించాలంటే ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ని మనం మొదట తగ్గిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎగ్జాక్ట్గా ఈ వాల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసి అలైన్ అని చెప్పి ఈ వాల్కి ఇది అలైన్ చేయాలి. ఒక్క నిమిషం. ఇదైతే మిక్స్ అవ్వట్లేదు కానీ ఇక్కడ వాల్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ అలైనింగ్ అయిపోయింది. అంటే జాగ్రత్తగా మనం చేసుకోవాలి అలైన్మెంట్ అనేది. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే నేను ఇలా ఇచ్చానో నా యొక్క 3D వ్యూలో ఇక్కడ వరకు నాకు ఒక సపరేట్గా ఒక ఆబ్జెక్ట్ అనేది నాకు ఇలాగ క్రియేట్ అయింది. ఓకే, అంటే ఇది ఎంత, ఇది 1 ఫీట్ దీంట్లో. ఓకే, సో అంటే మనకి ఇక్కడ ఒక ఎలివేషన్ లాగడితే కావాలి కాబట్టి మనం అట్లా చేసుకోవడం చేశాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఇలాంటిదే నాకు ఇక్కడ కావాలి మరి. ఓకే, సో మరి ఇలాంటిదే ఇక్కడ కావాలి కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలనుకుంటున్నారో, సో ఇక్కడ రోడ్ లెవెల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నాకు వాల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నాకు ఎక్కడ
ఫర్ సపోజ్ ఈ వాల్ తాలూకా ఎండింగ్ అంటే ఇక్కడ, సో ఇక్కడ కావాలి నాకు. సో వాల్ అనేది దీన్ని తీసుకొని ఇక్కడ నుండి నాకు 1 స్పేస్ 0 అది ఓవర్లాప్ అవుతుంది. కానీ ఇక్కడ నాకు ఏమవుతుంది అంటే ఐసోమెట్రిక్ వ్యూలోకి వచ్చేసరికి నాకు ఇక్కడ దీని తాలూకా బోర్డర్ అంటే ఇక్కడ నాకు బోర్డర్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. చూసారా, నాకు కావాల్సింది నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. సో అందుకని అంటే నేను ఏం చేస్తున్నానంటే మ్యాక్సిమం వాల్తో ఎలివేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకనంటే వాల్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే ఎడిట్ ప్రొఫైల్ అనేది ఉంటుంది కాబట్టి నాకు ఈజీగా వర్క్ చేయడానికి నాకు అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను అంటే సో ఈ ఎడిట్ ప్రొఫైల్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సౌత్లోకి వెళ్తాను. ముందు సౌత్ వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పి ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది తీసుకొని ఏం చేస్తాను, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని ఓకే అని చెప్తాను. అంటే అప్పుడు నాకేమవుతుందంటే ఐసోమెట్రిక్ వ్యూలో నాకు ఇక్కడ ఓపెన్ వస్తుంది. ఓపెన్ వచ్చింది, కానీ నాకు ఇక్కడ ఏంటి కావాలంటే గ్లాస్ కావాలి. ఏంటి కావాలి? గ్లాస్ కావాలి. సో గ్లాస్ కావాలంటే మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటి నేర్చుకున్నాం మనం? కర్టన్ వాల్ అనేది కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. ఇక్కడ నాకు గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ వాల్లోని లాస్ట్లోని కర్టన్ వాల్ అని ఉంటుంది. నాకు కర్టన్ వాల్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు కావాలి. అది లెవెల్ 6 వరకు వెళ్ళిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది అందులో ఓవర్లాప్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే 3D వ్యూలోకి వెళ్తే ఇక్కడ నాకు మధ్యలో గ్లాస్ వచ్చింది చూడండి, ఇగోండి గ్లాస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ గ్లాస్ని అంత మీద వరకు అవసరం లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ డౌన్ లైన్లతో దీన్ని ఇక్కడ వరకు గ్లాస్ని పెట్టుకున్నాను. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ వ్యూలోకి వెళ్ళిపోతే రెండర్ అని ఉంటుంది. ఇక్కడ రెండర్ అని ఇచ్చాను అనుకోండి, ఇగోండి ఇక్కడ నాకు గ్లాస్ వచ్చింది చూసారా. గ్లాస్ అనేది మనకి కనబడుతుంది, ఇంతకుముందు మనకు అది కనిపించలే. ఏది మామూలు రెండర్లో మనకు అది కనబడదు, కానీ అక్కడ మిడిల్లో గ్లాస్ అనేది మనకైతే ఉంది. ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్ లాంటిది నేను క్రియేట్ చేయాలి. సో ఈ ఫ్రేమ్ లాంటిది క్రియేట్ చేయడానికి మళ్ళీ మనకి ఇక్కడ
మరొక కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలివేషన్ చేయాలి కాబట్టి దానికి రిలేటెడ్గా ఇక్కడ మరొక కాన్సెప్ట్ ఉంటుంది. సో అదేంటి అనేది మనం తీసుకుంటే వాల్, డోర్, విండో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇస్ కాంపోనెంట్స్ అని ఉంటుంది. కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటి? నాకు ఫర్ సపోజ్ ఒక సోఫా, ఒక చైర్, లేకపోతే ఒక ఐటమ్స్ని మనం యాడ్ చేసుకోవాలంటే మనం కాంపోనెంట్స్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాంపోనెంట్ని మనం క్రియేట్ చేయాలనుకున్నాం ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ నేను కాంపోనెంట్లో మోడల్ ఇన్ ప్లేస్ అనే ఆప్షన్ని నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు ఇందులోని జనరిక్ మోడ్ అనే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, జనరిక్ మోడ్ అని. సో ఈ జనరిక్ మోడ్లో నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. ఇక్కడ నేను ఓకే అని చెప్తే ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ తీసుకుంటాను. అయితే ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే యాక్చువల్గా ఇక్కడ సెట్ ప్లేన్, పిక్ ప్లేన్ ఓకే అని చెప్పి నేను ఈ ప్లేన్ మీద పిక్ చేశాను. అంటే ఇప్పుడు నాకేమైందంటే ఆటోమేటిక్గా నాకు ఈ ప్లేన్ మీద ఆబ్జెక్ట్ని డ్రా చేయడానికి నాకు అది అవైలబిలిటీ ఇస్తారు. ఓకే, సో కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఎక్స్ట్రూడ్ రెక్టాంగులర్ షేప్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ తీసుకుంటే మనకు అక్కడ ఫిల్ అవుతుంది. ఓకే, సో ఫిల్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా మనం సౌత్ ఎలివేషన్లోకి ముందు మనం వెళ్దాం. సో సౌత్ ఎలివేషన్లోకి వెళ్తే ఇక్కడ నాకు రెక్టాంగిల్ పార్ట్ అనే ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను రెక్టాంగిల్ని డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ నాకు ఆఫ్సెట్ అని చెప్పి 6 ఇంచెస్ ఇస్తాను. అంటే 0.6 ఇచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇది ఇలాగా డ్రా చేస్తాను. సో డ్రా చేసి నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఈ డెప్త్ అనేది నాకు ఇక్కడ 1 feet వస్తుంది. కానీ ఇక్కడ మనం ఐసోమెట్రిక్ వ్యూలోకి వచ్చేసరికి నాకు ఇక్కడ ఫ్రేమ్ ఇలాగా డెప్త్గా కనబడుతుంది. సో ఆ డెప్త్నెస్ నేను తగ్గించాలనుకుంటే ఇక్కడ 0.6 అని చెప్తే నాకు అది ఆటోమేటిక్గా అక్కడ ఫ్రేమ్ టైప్ లాగా ఇక్కడ నాకు క్రియేట్ అవుతుంది. చూసారా? మరి ఇప్పుడు నేను ఫినిష్ అంటే అక్కడ ఒక గ్లాస్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయ్యింది. అంటే మనం మోడల్స్ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఎలాగ ఎలివేషన్ చేయాలనుకుంటున్నాము అనేది ఇక్కడ మనం ఫస్ట్ తీసుకుంటే దాని నుండి మన తాలూకా డిజైన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట ఈజీగా. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ నేను మోడల్ ఇన్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను. ఎందుకంటే సో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి, అంటే మనం ఎలివేషన్స్ ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్స్ మనం డిజైన్ చేసినప్పుడు ఏంటంటే మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కాన్సెప్ట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను ఏంటంటే ఈ గ్లాస్ వాల్ ఫ్రేమ్ ఇచ్చినా కానీ నేను ఈ కాలమ్స్ మీద
మళ్ళీ నేను ఏం చేస్తానంటే గ్యాప్స్లోని బాక్స్ లాగా నేను డిజైన్ చేస్తాను నేను. సో అలా డిజైన్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ నాకేమవుతుందంటే మోడల్ ఇన్ ప్లేసే నాకు ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట, చాలా ఇంపార్టెంట్గా. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ వీటి మీద ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ మోడల్ అండ్ ప్లేస్ అనేది తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నాకు జనరిక్ మోడ్ అని ఇవ్వండి. ఆ తర్వాత ఓకే అని చెప్పి ఓకే అనండి, ఇలా వస్తుంది. ఎక్స్ట్రూడ్ అని చెప్పండి. ఇక్కడ సెట్ ప్లేన్, తర్వాత పిక్ ప్లేన్. నాకు ఈ వాల్ని పిక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సౌత్ ఎలివేషన్కి వెళ్ళిపోతాను. ఓకే, సో సౌత్ ఎలివేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ బాక్సెస్ని నేను ఇక్కడ డ్రా చేసుకుంటాను. ఇలా డ్రా చేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ అని చెప్పి చెప్తారు. కాపీ అని చెప్పి దీని బేస్ పాయింట్ నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. సో అలాగే ఇక్కడ కూడా ఈ డిస్టెన్స్ నేను మెయింటైన్ చేసుకొని సో ఇప్పుడు ఫైనల్గా నేను ఎస్కేప్కి కొట్టేసి ఈ పార్ట్లోది ఇలాగా సెలెక్ట్ చేసుకొని ఈ గ్యాప్ని నేను ఈక్వల్గా సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఓకే అని చెప్పి ఈ డెప్త్ ఏమో 0.6 అని చెప్పేసి అప్లై చేసి నేను ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూకి వస్తానన్నమాట. సో అప్పుడు నాకేమో ఇవి ఇలాగా ఈ టైప్లోనే మనకు వస్తాయి. అంటే మనకి కావాలి అనుకుంటే ఇలా, లేదండి బాగాలేదు అనుకుంటే నాకు జస్ట్ డిలీట్ చేసుకుంటే మనకి ఇక్కడ టెర్మినేట్ అయిపోతుంది. అంటే మనకి కావాల్సినలాగా మనం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే మనకేమవుతుందంటే మోడల్ తాలూకా ఎలివేషన్ అనేది, అంటే ఇక్కడ నేను సైడ్ ఎలివేషన్ ఇది చెప్పాను. సో ఇంకా ఇక్కడ మనకి చాలా కాన్సెప్ట్ అనేది ఉండిపోయింది. సో అది మనం తర్వాత సెక్షన్లో, అంటే రేపు సెక్షన్లో మనం నేర్చుకుందాం.